ఓన్ హౌస్ ఉన్న విలేజ్కి బయలుదేరుతున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కరీంనగర్ శ్రీలత. వినాయక చవితి రోజు మా ఇంట్లో పూజ చేసుకొని విలేజ్కి బయలుదేరినాము. అక్కడ ఇంట్లో వినాయకుని పెట్టుకుంటాం. ఇక్కడ అన్నీ కూడా వినాయకుని పెట్టేటి ఏలక్కాయ అన్ని రకాల ఆకులు కూడా ఉన్నాయి. మా ఇంట్లో పూజ వీడియో అప్లోడ్ చేసాను, చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసేయండి. మా అత్తమ్మ ఏమైనా కూరగాయలు తీసుకురండి అంటే ఇక్కడ అయినాము. చాలా రేటు ఉన్నాయి, అసలు కరీంనగర్లోనే బెటర్, రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. ముందే చెప్పుంటే అక్కడే తీసుకునే వాళ్ళం. ఈ గ్యాప్లో మా ఆయన పిల్లలకి ఆకలి అవుతుందంటే టిఫిన్ తీసుకున్నాడు. వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని డ్రైవ్ చేస్తా నడిస్తే పైన కూర్చోబెట్టుకున్నాడు. నేను మాత్రం ఓన్లీ చిక్కుడుగా కొత్తిమీర తీసుకొని వెళ్తున్నాను. ఫైనల్గా మా ఇంటికి అయితే రీచ్ అయిపోయినాము. అక్కడ పెంకుటిల్లు కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు, పక్కా పల్లెటూరు. ఆల్రెడీ మా విన్ని ఫాస్ట్గా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళింది. ఇక్కడ ఒక ఆచారం ఉంటుంది కదా విలేజ్లో, ఎవరైనా బయట నుండి వస్తే కాళ్ళు కడుక్కొని వెళ్ళడం. సో బోండా తీసుకున్నాడు టిఫిన్, వాళ్ళకి తింటున్నారు. అత్తమ్మ పూజ చేస్తుంది. కాసేపు అయిన తర్వాత దేవుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు పాయసం ఇవన్నీ చేయాలి కదా. సో పిండి కలిపి పెట్టిన మా విన్ని నేను కలిసి ఉండ్రాళ్ళు చేస్తున్నాం. ఏదైనా పని చెప్తేనే అసలు మనల్ని విసిగించకుండా ఉంటారు. మా అత్తమ్మ పాల తాలికల కోసము ఇట్లా తాలికలు రెడీ చేస్తుంది. పూజ అయిపోయిన తర్వాత చేస్తాను అంటే అందరం కలిసి చేసుకుంటాం ఏది ఉన్నా కూడా మా ఇంట్లో. మరి మీరు కూడా చేసుకుంటారా పాల తాలికలు? చేసుకుంటే కామెంట్ చేయండి. మేము చేసే విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మాకు ఈ వినాయకుడిని ఫ్రీగా ఇచ్చారు. సో ఈసారి మేము వినాయకుడిని కొనలేదు, మట్టి వినాయకుడిని ఫ్రీగా ఇచ్చారు కాబట్టి. ఆల్రెడీ ఉండ్రాళ్ళు స్టీమ్ అవుతున్నాయి. ఈ గ్యాప్లో మా అత్తమ్మ చేసిన తాలికలు అన్నీ కూడా మా విన్ని కిచెన్లోకి వచ్చి మొత్తం ముద్ద వేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి అట్లా చేస్తుందని. సో నెక్స్ట్ పాయసానికి రెడీ చేస్తున్నాను. మా ఇంట్లో ఆల్రెడీ ఏ వీడియో పోస్ట్ చేశాను కదా, అందులో ఏ విధంగా చేయాలో. సో ఎప్పుడైనా కూడా ఇంత క్వాంటిటీలో చేసుకుంటాం, చాలా ఇష్టంగా తింటారు. కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగంటుంది, మాడి స్మెల్ వస్తుంది, అస్సలు బాగుండదు. దీనికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. ఫాస్ట్గా కావాలంటే అస్సలు కాదు, బాగా ఉడికితేనే మనకి ఆ పిండి పచ్చి స్మెల్ అనేది పోతుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. దీని తర్వాత మా అత్తమ్మ మక్కలు తీసుకుంది, కంకులు అమ్మొస్తే తీసుకుందంట. సో మక్క గారెలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అందరికీ ఫేవరెట్ మా ఇంట్లో మక్క గారెలు. మా మామయ్య ఇట్లా ఇస్తరాకులు కుడుతున్నాడు. మేము పండుగ రోజు ప్లేట్లలో తినము. మా మామయ్య ఆకులు తీసుకొస్తాడు, ఇస్తరాకులు కుడుతున్నాడు అందరికీ. నాకు ఓనగే చట్నీ అంటే చాలా ఇష్టం. ఉండ్రాళ్ళల్లో అద్దుకొని తింటాను ఓనగే చట్నీ. మా మామయ్య నాకు ఇష్టమని ఓనగాయలు తీసుకొచ్చిండు. మా ఆయన ఒక సైడు చిక్కుడు కట్ చేస్తున్నాడు. చెప్పాను కదా, మా ఇంట్లో మనిషికొక పని అందరం చేస్తూ ఉంటాము, తొందర పని అయిపోతుంది. మా ఋత్విక్ మట్టి గణపయ్యని చేస్తున్నాడు ఓన్గా. సో ఇట్లా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఎవరికి కూడా అలసట అనేది ఉండదు, మన పని కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది. మా మామయ్యకి కూడా ఎప్పుడు ఇదే డ్యూటీ, ఆకులు కొట్టే డ్యూటీ, ఇస్తారు ఆకులు. అయినా ఎందులో తింటేనే మనకి హెల్దీ కదా. సో వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనము ఇంట్లో ఈ విధంగా ఇల్లంతా క్లీన్ చేసుకొని పూతగంధం అంటారు, అన్ని గడపలకి పూతగంధము మనం చేసిన వంట బౌల్స్కి వేసుకుంటూ రావాలి. చాలా వీడియోస్ మిస్ అయినాయి అసలు అప్లోడ్ చేయడానికి. నేను చేసిన వంటలు ఇంకా చాలా ప్రాసెస్ కూడా చేసిన తర్వాత ఇక్కడ మనకి అడుగులు వేయాల్సి ఉంటుంది. మా పిల్లలు వేస్తా అంటే మా ఋత్విక్ విన్ని ఇద్దరు కలిసి వేస్తున్నారు. ఏ విధంగా వేస్తున్నారో చూడండి. మా అత్తమ్మ హెల్ప్ చేస్తుంది వాళ్ళకి ఎక్కడెక్కడ వేయాలి అనేది. ఈ పని మొత్తం వాళ్ళకే. కాదు గిట్లా పట్టి చూడు, గిట్టకి ఇట్నే అటు ఇక్కడ పోతుంది. ఆడు పెద్దగా సరికి అది పెద్దగా అంటుంది. పెద్దగా గీత చిన్నగా గిడ మళ్ళా గిడ గిడ ఇక్కడ ఒకటే కిచెన్ గిడ గిడ గిడ
పెద్ద సర్కిల్ ఓ పెట్టు. ఓ ఓ ఓ ఓకే గంతే. ఇంకో అక్కడ మధ్యలో ఓ ఎంత సాలిగా గిద్దే ఆ సిప్ప పట్టుకురా గిట్ల. అక్కడ పెట్టిందిరా. ఇక విన్నా గాడెత్తి ఎట్నే ఇక ఇడిదే ఇట్లా సాలిగా. ఈ గుండాలన్నీ కూడా తనే ఇంట్రెస్ట్గా గీస్తుంది. ఇదే ఫస్ట్ టైం, అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఇంట్రెస్ట్గా చేశారు మా పిల్లలిద్దరు కూడా. లేకుంటే ఎప్పుడు కూడా ఫోన్ పట్టుకొని ఉంటూనే ఉంటారు, ఫోన్ కావాలని. ఇట్లా ఎప్పుడైనా కూడా మన ఇంట్లో ఏ చిన్న పని ఉన్నా పిల్లలకి చెప్తే చాలా బాగుంటుంది. అందులోపు మా ఆయన డెకరేట్ చేశారు గోడకి. ఫైనల్గా పిల్లలిద్దరు కలిసి మా ఇంట్లో వినాయకుని అడుగుల్ని వేశారు. గుండాలు అంటారు చాలామంది, అడుగులు కూడా అంటారు. సో ఎప్పుడు కూడా మేము ఈ విధంగానే చేసుకుంటాము. ప్రతి ప్లేస్లో డోర్ ముందు 5 కంపల్సరీ గీయాలి. చాలా పని ఉంటుంది ఆ రోజు, వీటికే టైం పడుతుంది. సో అన్నీ రెడీ చేసిన తర్వాత నేను సారీ కట్టుకున్నాను. వినాయకుని కూడా పెట్టేసినాము, పూజ చేస్తున్నాము. మా ఆయన నేను ఇద్దరం కలిసి. మా అత్తమ్మ మామయ్య మా వెనకాల కూర్చున్నారు. మనకు తెలియని ఉంటే వాళ్ళు చెప్తారు అన్నట్టు మాకు. సో నేను అన్నీ కూడా దండలు ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టాను. చెప్పాను కదా చాలా వీడియోస్ మిస్ అయినాయి, మీతో షేర్ చేసుకుందామంటే. అక్కడ నుండి కొనుకొచ్చిన అన్నీ కూడా వినాయకుడికి పెట్టేసినాము. ఫైనల్గా పూజ కంప్లీట్ అయింది. హారతి పాట మా మామయ్య నేను పాడతాం, వినండి ఒకసారి. మంగళం విద శంకర గౌరీ ప్రియ ప్రాణేశ్వర అందంబుగ మహేశ్వర భారతి మమ్ము కరుణించు రక్షించు పార్వతి, పూలదండలల్లి నీకు పూజ చేతుమమ్మ, చక్కనైన స్వామికి మెడల వేతుమమ్మ. ఎంకయ్య ముంత కనక పండు తాములు బూదుది మరుగు దుప్పటి ఆవు నీళ్ళు అన్నం పట్టు ఎల్లటి గుళ్ళు కనక పండు కాములు బూదుది మరుగులు దుప్పటి ఎల్లటి గుళ్ళు నల్లటి. గణపతి బొప్ప, గణపతి బొప్ప, గణపతి మహారాజుకి జై. కొబ్బరికాయ కొట్టు. మా పూజ అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. మా పాప ఆల్రెడీ నిద్రకు వచ్చింది, డ్రెస్ తీసేయమని అంటుంది. మరి పూజలో ఏమేం ప్రసాదాలు పెట్టానో చూపిస్తారండి. దేవుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికల పాయసము, ఉండ్రాళ్ళు, మక్కగారెలు, ఓనగాయ చట్నీ అన్నీ కూడా చేశాను. ఫైనల్గా విత్ డెకరేషన్తో సహా మా వినాయకుని పూజ ఏ విధంగా ఉందో మీరే చెప్పండి. 5 రకాల నైవేద్యాలతో చాలా బాగా జరిగింది. ఈసారి మాత్రం కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా అందరము మా మామయ్య కుట్టిన ఇస్తరాకులో పెట్టుకొని తింటున్నాము. ఇట్లా అందరం కలిసి కింద కూర్చొని, అది కూడా ఇస్తరాకులో తింటే అదొక పాజిటివ్ ఎనర్జీ. అది కూడా దేవుడి ముందు కూర్చొని తింటున్నాము. ఎప్పుడు కూడా ఇదే రకంగా తింటాము. అందరికీ ఇష్టమైన పాల తాలికల పాయసం నేను చేస్తాను, కానీ నాకు ఎక్కువ అది ఇష్టం ఉండదు. జస్ట్ ప్రసాదం అంటే ప్రసాదం లాగే తింటాను. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మా పాప ఓన్లీ లెమన్ రైసే తింటున్నది, ఇవి వద్దంట. లెమన్ రైస్ కావాలంటే తింటుంది. మా ఋత్విక్ ఉయ్యాలలో కూర్చొని మక్కగారెలు తింటున్నాడు, రైస్ వద్దంట. నాకు మాత్రం చెప్పాను కదా ఓనగాయ చట్నీ విత్ ఉండ్రాళ్ళ పాయసం సూపర్గా ఉంటుంది. దద్దోజనం కూడా చేశాను. ఈవినింగ్ 4 o'clockకి తింటున్నాము. మార్నింగ్ ఎప్పుడో 10కి స్టార్ట్ చేసిన వంటలు పూజలు ఇవన్నీ అయ్యేసరికి 4 అయిపోయింది. బోళ్ళన్నీ కూడా నైటే తోమేసిన. మళ్ళీ మేము కరీంనగర్ రావడానికి లేట్ అవుతాయి, పిల్లలకి స్కూల్ ఉందని. శారీ అయితే నాకు అస్సలు కంఫర్ట్ ఉండదు, ఫెస్టివల్ కాబట్టి కట్టుకున్నాను. నార్మల్ టైంలో అస్సలు శారీస్ ప్రిఫర్ చేయను. సో శారీ చేంజ్ చేసుకొని మళ్ళీ నేను డ్రెస్ వేసేసుకున్నాను. అప్పటికే పాప పడుకుంది, బాబు టీవీ చూస్తున్నాడు. అందరం కూడా సో అత్తమ్మ మామయ్య మంచంలో పడుకుంటారు, మేము కింద. మార్నింగ్ లేచి మళ్ళీ పూజ చేయాలి కాబట్టి మార్నింగే వినాయకుడికి మళ్ళీ పూజ చేయడం కోసము ఇట్లా మా చెట్టు పూల
అన్నీ తెంపి పూలదండాలుతున్నాను. మరి మీరు కూడా ఇట్లానే చేసుకుంటారా? ఒక్కసారి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళే మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అత్తమ్మ ఎప్పుడైనా కూడా ఇంట్లో 3 days కానీ 5 days కానీ ఇంట్లో ఉంచుకొని తర్వాత పెద్ద వినాయకుడి దగ్గర పెట్టొస్తుంది. సో మార్నింగ్ అత్తమ్మది ఇంకా పని కాలేదు కాబట్టి నేను ఫాస్ట్గా స్నానం చేసేసి వినాయకుడికి పూజ చేస్తున్నాను. ఫైనల్గా దీపం కూడా పెట్టేసిన. మా రుత్విక్ మట్టి వినాయకుడిని చేసుకున్నాడు కదా, ఆ వినాయకుడిని నిమజ్జనం చేయాలనుకున్నాం. అందరం కూడా టిఫిన్ చేస్తున్నాము. ఫుల్ వర్షం పడుతుంది బయట. కారు తీసుకొచ్చినాం కాబట్టి వెళ్ళడానికి పాసిబుల్ ఉంటుంది. బండి అయితే అసలు చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళము. అందరం కూడా ఇట్లా బయట వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు పిల్లలు మా రుత్విక్ చేసిన వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు. వీడియో మిస్ అయింది, సారీ ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఇది మా వినాయక చవితి పండుగ. కొన్ని మేము తీసుకున్న పిక్స్ ఎలా ఉన్నాయి, నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.